ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, దయగలదేవా, కృపగలదేవా, నీ కొందనాలు. మమ్మల్ని ప్రేమించి నీ కుమారుని అనుగ్రహించావు. యేసునదా నీ కొందనాలు. మా పాపాలు భరించి మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచావునైనా మేము నమ్ముతున్నాం. మరోసారి మాతో మాట్లాడు, దీవించు, ఆశీర్వదించు. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు లేఖన భాగము మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము మొదటి 16 వచనాలు. అక్కడ చూస్తే ఒక యజమాని, పొలము కలిగిన యజమాని పనివారిని పిలిపించి పని చేయించుకొని వాళ్ళందరికీ కృప చూపి వాళ్ళ యొక్క జీతం ఇచ్చినట్టు చూస్తాం. ఈ లేఖనం సందర్భం గమనిస్తే పేతురు అంటాడు, ప్రభువా సమస్తం విడిచిపెట్టాము, మాకేంటి అన్నప్పుడు అక్కడ లేఖన భాగంలో ఉంది, నూరంతల ఫలితం పొందుకుంటావు, నిత్య జీవం పొందుకుంటావు అని అక్కడ రాయబడింది. కృప ద్వారా అన్నమాట. అంటే మన క్రియలు బట్టి వచ్చే ఫలితం కొద్దిగా ఉంటుంది, కానీ తాను కృప చూపి ఇచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుందండి. ఆ సందర్భము ఇక్కడ రాయబడింది. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని అక్కడ లేఖన భాగంలో ఆ సత్యాన్ని తెలియజేస్తూ ఈ సందర్భం రాస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఆ పొలంలో 12 గంటలు పనిచేసిన వారు ఉన్నారు, 9 గంటలు పనిచేసిన వారు ఉన్నారు, 3 గంటలు పనిచేసిన వారు ఉన్నారు, గంట పనిచేసిన వారు ఉన్నారండి. కానీ ఆ యజమానుడు కృప చూపి అందరికీ ఒకేటే రీతిగా సమానంగా ఇస్తాడండి జీతం. ఫస్ట్ వ్యక్తితో ఒడంబడిక అగ్రిమెంట్ చేసుకుంటాడు, కానీ అందరితో చేసుకోడు. అయినప్పటికీ తాను కృప చూపి వాళ్ళు మేలు కోరి సమానంగా ప్రతిఫలం ఇచ్చి చూస్తాం. ఈ లోక వైఖరి ఏంటంటే గంటలు, ఇన్ని గంటలు చేసావు నీకు ఇంత వస్తుంది అని పేపరు, పెన్ను, క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కలేసి ఇస్తారు. కానీ మన దేవుడు గొప్పవాడు. ఆయన కృప చూపిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. ఆయన కృప చూపి విశ్వాసాన్ని అనుగ్రహించాడు, ఆ గిఫ్ట్ ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, యేసు ప్రభువుని ఇచ్చాడు, నిత్యజీవం ఇచ్చాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఇంకేమి ఇవ్వాలి మనకి? ఎంతో ఇచ్చాడు ఆయన. ఈ సందర్భంలో చూస్తే కృప ద్వారా ఈ లోకం వైఖరి ఒకలా ఉంటుంది, కానీ ఆయన రాజ్యంలో కృప ఎంతో గొప్పది. ఆయన రాజ్యం ఒక విలువ, కృప ఇలా ఉంటుంది అని తన రాజ్యంలో కృప కనపరచాలి అని ఆ సత్యాన్ని తెలియజేస్తూ రాశాడు ఇక్కడ ఈ లేఖన భాగంలో. సో ఆయన రాజ్యం ఉన్న నీవు కూడా కృప చూపాలి. దేవుని రాజ్యంలో ఆయన కృప చూపుతున్నాడు. ఆయన రాజ్యంలో ఉన్న నీవు కూడా కృప చూపువాడుగా ఉన్నావని గుర్తించాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ విశ్వాసం బట్టి మనం రక్షింపబడ్డాం, విశ్వాసం బట్టి కృప ద్వారా మనము రక్షింపబడ్డాం. ప్రభువుని యేసుక్రీస్తునందు ఆ శిలువలో ప్రభువారు చేసిన త్యాగం యందు విశ్వాసం చూపిన విధానం బట్టి, విశ్వసించిన దాన్ని బట్టి కృప ద్వారా రక్షింపబడ్డాం. దాని తర్వాత జీవించే జీవిత విధానము, ఎన్ని త్యాగాలు వేసావో, ఎన్ని విడిచిపెట్టావో, దేవుని కొరకున జీవించిన ఆ ఫలం బట్టి పరలోక రాజ్యంలో బహుమతులు వస్తున్నాయి. ఆ సత్యాన్ని ప్రభువారు ఈ లేఖనం రాశారు. మనం ఒక దినాన బహుమతులు పొందుకోబోతున్నాం. ప్రభు కొరకు జీవించిన జీవితం విధానం బట్టి, ఆ ఫలం బట్టి ఫలితము పరలోక రాజ్యంలో మనం పొందుకొనబోతున్నామని మనము గుర్తించాలి. మన క్రియలు బట్టి కాకుండా, మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి కాకుండా, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. మన క్రియలు బట్టి వచ్చింది ఏంటంటే మన నరకం. అలా కాదు, ఆయన ఏమైనాడు దాన్ని బట్టి మనము ఫలితము ఒక దినాన ఆ బహుమతులు పొందుకొనబోతున్నాం. నెహెమ్యా 9:31లో నిజముగా ఆయన కృప కనికరం గల దేవుడు అని అక్కడ రాయబడింది. నిజంగా ఆయన కృప చూపబోతున్నాడు. కానీ ఆ కృప పొందుకోవాలంటే వాదించకుండా నేను ఇది, నాకు అది కావాలి, ఇన్ని గంటలు పని చేసినా, నేను ఇది చేసినా, నేనే కష్టపడ్డా అని కాకుండా, ప్రభువా ఇది పొందుకోవడానికి అర్హుని కాదు, నేను గంటనే పని చేసిన, నేను 3 గంటలే పని చేసిన, నాకు అర్హత లేదు. ఆ మనసు నీకుంటే దేవుడు నీకు కృప చూపి నూరంతల ప్రతిఫలం ఇస్తాడండి. ఆ మనసు కావాలి అని ప్రభువారు కోరుతున్నాడు. లోక వైఖరి బట్టి కాకుండా ఆయన వైఖరి బట్టి మనం ఫలితం ఆశించాలి. అప్పుడు గొప్పగా ఉంటుంది. అది మన కష్టం బట్టి సాధిస్తే ఏమొస్తుందండి? ఏమో గంట కూలి, రోజు కూలి. కానీ ఆయన ఇస్తే అసలు ఊహించలేవు, అంత గొప్పగా ఉంటుంది. లోక వైఖరి బట్టి కాకుండా ఆయన బట్టి, ఆయన ఏమైనాడో దాన్ని బట్టి ఫలితం ఆశిస్తే అది గొప్పగా ఉంటుంది. అది గొప్పగా ఉంటుంది. నువ్వు ఏది సాధించాలన్నా నీ కష్టం బట్టి, నీ జ్ఞానం బట్టి నువ్వు సాధించలేవు. ఆయనను బట్టి, ఆయన కృప ద్వారా నువ్వు జయించాలి. ఆయన కృప ద్వారా సమస్తం జయించగలుగుతావు.
నువ్వు నీతిగా జీవించాలనుకుంటావు, పరిశుద్ధంగా జీవించాలనుకుంటావు, జీవించలేవు మన జ్ఞానం బట్టి. కానీ ఆయన కృప ద్వారా మనం జీవించవచ్చు, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా. ఆయన కృప ద్వారా సాధించవచ్చు. ఆయన కృప ద్వారా దేవుడు అనుకున్న విధముగా మనం జీవించవచ్చు. నిజంగా అండి, మనం చేసిన పాపాలు ఆయన మోసుకొని, కృప చూపి మన పాపాలు ఆయన మోసుకొని వెలగట్టాడు. నరకం అనే ఆ నరకం నుండి విడుదలిచ్చాడు. ఎంత గొప్పవాడండి. ఆ కృపను కోరుకోవాలి. ఈ లోకపు వైఖరి 1 గంట కూలిస్తే ఆయన కృప రోజు కూలిస్తుంది. ఎంత గొప్ప భాగ్యం. నిజంగా నీ క్రియలు బట్టి నువ్వు ఆశిస్తే, క్రియలు బట్టి నువ్వు జీవిస్తే బహిరంగంగానే అవుట్వర్డ్ భక్తి జీవించగలుగుతావు. కానీ ఆయన కృపను కోరుకుంటే అంతరంగమున నువ్వు జీవిస్తావు సత్యముగా. ఇన్వర్డ్ స్పిరిచువల్ లైఫ్ చాలా బాగుంటుంది. నీ క్రియలు బట్టి చూస్తే బయటంగా అందరు చూసేలాగా జీవించగలుగుతావు. కానీ ఆయన కృప ద్వారా ఆయన కృపపై ఆధారపడి జీవిస్తే అంతరంగంలో కూడా సత్యంగా జీవిస్తావు, భక్తిగా ఉంటావు. అదే కోరుకుంటున్నాడు. ఆయన కృప పొందుకుంటే నువ్వు నిజంగా నువ్వు ప్రేమతో జీవిస్తావు, పరిశుద్ధంగా జీవిస్తావు, ఆయన మహిమార్థంగా జీవిస్తావు, ఇతరులు దీవించబడుతుంటే సంతోషిస్తావు, ఇతరులు బాగుపడాలని కోరుకుంటావు. అట్టి స్థితి కావాలి. ఈరోజు నుంచి నీ క్రియలు బట్టి కాకుండా, నీ శక్తి బట్టి కాకుండా ఆయన కృపపై ఆధారపడి, ఆయన కృపను ఆశించి, ఆయన కృప పొందుకొని జీవిస్తే గొప్ప మార్పు, గొప్ప దీవెనలు ఉంటాయి. అంటే మా కృప దేవుడికి దయచెనుగాక. నిజంగా క్రియలు బట్టి జీవించేవారు కటపటి వారు అవుతారు, కానీ కృప బట్టి జీవించేవారు ప్రథమ స్థానంలో ఉంటారు. అంటే మా కృప దేవుడు మనం దయచెనుగాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, దయగలిదేవా, విత్తమైన వాక్యాలు ఫలింపజేయి, దీవించు, ఆశీర్వదించు. ప్రభా, మీ కృప మాకు కావాలి. నీ కృప ద్వారానే మీ సమస్తం సాధించాలి. నీ కృప ద్వారానే నీ కొరకు మేము జీవించాలి. నీ కృప బట్టి ప్రభా మేము అంతరంగంలో సత్యముగా నీకు ఇష్టకరంగా జీవించే కృప మాకు దయచేయి. అట్టి జీవితం మాకు దయచేయి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.